పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. 15 రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి. దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయం కొనసాగే శీతాకాల సమావేశాలుగా ఇవి నిలవనున్నాయి. మోదీ ప్రభుత్వం 13 బిల్లుల ఆమోదం కోసం జాబితా సిద్ధం చేసింది. కాగా తొలి రోజు ప్రధాని టిప్స్ కమెంట్స్ సర్ మీద చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో వాయిదాల పర్వం కొనసాగింది. ఇక రెండో నాడు ఎట్లా నడిచిందో చూద్దాం గాని అంతకన్నా మొదలు గీ ముచ్చట. ప్రధానమంత్రి ఆఫీస్ పేరు మారిందబ్బా, పిఎంఓ అనేది కదా, ఇక సేవా తీర్థని పిలవాలే. ఇక రాజ్ భవన్ లోక్ భవన్ అయింది. ఏమటే కొత్త బోర్డులు పెడితేనే ఉన్నారు. రాజ్ భవన్ అంటే గవర్నర్లుండే బంగ్లా, గవన్నీ బ్రిటిష్ వాళ్ళ జమానాల పెట్టిన పేర్లు. ఇంకా రాజులను గుర్తు చేసుడేందని కొత్తవి పెట్టిండ్రు సెంటర్ వాళ్ళు. రాజ్పథ్ ను కర్తవ్య పథ్ అని ముందే మార్చిండ్రు. ఇండియన్ పీనల్ కోడ్ భారత్ న్యాయ సంహిత అయింది. ఇంకా కూడా కొన్ని మారుస్తారని ప్రచారం అయితాంది ఢిల్లీలా. ఏహే పేర్లు కాదు, పబ్లిక్ బతుకులు మార్చాలని ప్రతిపక్షాలు గరం అవుతున్నాయి. ఈ ముచ్చటిట్లుంటే ఇయాల కూడా పార్లమెంట్ గరం గరం నడిచింది. ఎలక్షన్ కు సంబంధించిన సర్ మీద చర్చ చేయాల్సిందే అని ప్రతిపక్షాలు లొల్లి చేస్తే సరే అని 9-10 తారీఖులలో మాట్లాడుకుందామన్నారు సెంటర్ వాళ్ళు. అట్లనే సంచార్ సాథీ యాప్ మీద గిన గడబడి నడిచింది. దీన్ని ఫోన్లకు దించుకుంటే సైబర్ మోసాలు కాకుండా ఆపుతదని గవర్నమెంట్ వాళ్ళు చెప్తాంటే లేలే పబ్లిక్ పర్సనల్ వివరాలు గుంజే ఇకమత్ అని కడమ పార్టీలు. ఇంత లొల్లి ముద్రేటొరకు సర్కార్ ఒళ్ళే వెనకపోయినరు. ఈ యాప్ ఇష్టం ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదని. గివ్వుల్లా ఇయాల్టి ఢిల్లీ ముచ్చట్లు.